దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి దావీదు కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము. ఈ కీర్తనలను రాసిన వారు మరి కోరహు కుమారులు. మరి దైవ ధ్యానం అన్నమాట. ఇది దైవ ధ్యానంతో కూడినటువంటి ప్రేమ గీతము. ఒక ప్రేమ గీతాన్ని వీరు రాశారు. ఎవరి గురించి? దావీదు మహారాజు గురించి. చూడండి, ఇక్కడ ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలం వలె ఉన్నది. వాళ్ళ నాలుక ఎలా ఉన్నదంటే, అతని నాలుక రాసేటటువంటి కలం వలె, అంటే పెన్న వలె త్వరగా ఉన్నదట, త్వరగా రాయడానికి. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. రాజును గురించి పలుకుతున్నారు. చూడండి, రాజును గురించి ఏమని పలుకుతున్నారు? దయారసము. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించు.